డాక్టర్ గారు, మరి చాలా మంది వ్యాయామాలు చేసేటప్పుడు ఒకటే కోరుకుంటూ ఉంటారు, చేతులు సన్నగా ఉండాలి, ఇంకొకటి కాళ్ళు సన్నగా ఉండాలి అని చెప్పి. తొడభాగం కాదు, ఓన్లీ కాళ్ళు. మరి స్లిమ్ లెగ్స్ ఉంటేనే ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది ఆకృతి. అలా ఉంటేనే మనం శరీరం బరువును కూడా మోసుకోగలిగే అవకాశం ఉంటుంది. స్లిమ్ లెగ్స్ కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది? పిల్లకి ఇలా పడుకుని ఒక 3 రకాల వ్యాయామాలప్పుడు చాలా సులభంగా చేయగలిగేవి చూపిస్తున్నాం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, రకరకాల పాదాలు కాళ్ళ నొప్పులు ఉన్నవారు, తొడలు వీక్గా ఉన్నవారు, పిక్కల బలహీనంగా ఉన్నవారు కూడా, నడవలేని వారు కూడా సులభంగా చేయగలిగే స్లిమ్ లెగ్స్ కోసం 3 వ్యాయామాలు వరుసగా చూడండి. కాళ్ళు స్లిమ్గా ఉండటం కొరకు వ్యాయామాలు చూడబోతున్నాం. వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచి పాదాల భాగాన్ని సీటు దగ్గరికి తీసుకొస్తాం. 2 చేతులు పొట్ట మీద అట్లా పెట్టేసుకుని 2 కాళ్ళను పైకి లేపి ఎయిర్ సైక్లింగ్ అట్లా చేయాలి. పెద్ద వయసు వారికి మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి, కాళ్ళల్లో బలం పెరగటానికి, మోకాళ్ళల్లో జిగురుత్పత్తి పెరగటానికి మంచిదని గతంలో చెప్పాం. ఆ మోకాళ్ళ జిగురు పెరగటంతో పాటు తొడల భాగము, పిక్కల భాగము, సీటు భాగము బాగా కొవ్వు కరగటానికి ఈ వ్యాయామం చాలా మంచిది. పొడుకుని చేయటం ద్వారా బరువు మోకాళ్ళ మీద, పాదాల మీద పడదు. అదే నుంచుని చేయాలంటే నొప్పులున్న వారికి భారం ఎక్కువ అవుతుంది, బరువు ఎక్కువ ఉన్న వారికి కూడా కష్టం ఉంటుంది. ఇక 2వ వ్యాయామంగా అలాగే పడుకుని ఒక కాలు పైకి, ఒక కాలు కిందకి ఆల్టర్నేటివ్గా అలా చేస్తాం. ఇది సీటు బాగా తగ్గటానికి, పొత్తి కడుపు బిగవటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. జిగురు బాగా రావటానికి వ్యాయామాలు చాలా చాలా మంచిదన్నమాట. మోకాల భాగాన్ని ఎంత కదుపుతామో అంత జిగురుత్పత్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇలా ఒక 15-20 రౌండ్స్ చేసిన తర్వాత 3వ వ్యాయామంగా అలాగే వెళ్ళకిలా పడుకుని 2 పాదాలు దగ్గరికి ఆనిచ్చేసి గట్ల కాళ్ళని పంగచాపినట్టుగా ఎంతవరకు వెళ్ళటానికి అవకాశం ఉంటే అంతవరకు తీసుకెళ్తాం. అదే విధముగా కంటిన్యూస్గా కాళ్ళని పైకి, కాళ్ళని ప్రక్కకి, పైకి ప్రక్కకి. ఇది కూర్చుని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో ఇలా పడుకుని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అనుకోండి. ఇది చాలా చాలా హిప్ జాయింట్కి మంచిది. ఇక 4వ వ్యాయామంగా అలాగే పడుకుని పాదాలు చూడండి, ఒకదాని పైకి లేపితే ఇంకో పాదాన్ని కిందకి, ఇట్లా ఆల్టర్నేటివ్ పాదాలు మూమెంట్ చేస్తాం, పైకి కిందకి, పైకి కిందకి. గుత్తి భాగం బాగా కాలి భాగంలో బలపడటానికి, పిక్కల బలోపేతానికి ఇది మంచిదన్నమాట. ఈ 4 వ్యాయామాలు స్లిమ్గా లెగ్స్ అవ్వటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చూపించిన గాలిలో ఎయిర్ సైక్లింగ్ లాంటివి కాళ్ళు సన్నగా అవ్వడానికి ఉపయోగపడటమే కాకుండా అసలు వెరికోజ్ వెయిన్స్ని బాగా తగ్గించడానికి, మోకాళ్ళ మధ్యలో జిగురుత్పత్తిని 2 పెంచడానికి ఈ వ్యాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే ఇంట్లో ముసలి వారందరూ కొంచెం ఇబ్బంది లేని దుస్తులు ధరించి ఎయిర్ సైక్లింగ్ చేయటం చాలా మంచిది. ఎప్పుడు అసలు ఆ భాగాల్లో కొవ్వు పేరుకోకుండా కాళ్ళు స్లిమ్గా సన్నగా అవుతాయి. అందుకని చాలా బెస్ట్ వ్యాయామం ఎయిర్ సైక్లింగ్ అని గుర్తుపెట్టారు. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి సమగ్రమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. ధన్యవాదం. ఎంతో ఆరోగ్యవంతంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని చూశారు కదా. మరిన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.